సో ఆయిల్ చక్కగా హీట్ ఎక్కింది. సో సుజిత్ ఇది వచ్చేసి నైలాన్ సగ్గుబియ్యం. మామూలు సగ్గుబియ్యం అనుకో అది చిన్నగా ఉంటాయి, ఇవి పెద్దగా ఉంటాయి. సో వీటిని ఏం చేయాలంటే జాగ్రత్తగా స్పూన్తోని ఆయిల్ వేద్దాం. సో ఆల్రెడీ పెద్ద పెద్ద ఇంకా పెద్ద అయిపోతాయి. ఇప్పుడు చూడండి మీరు, మ్యాజిక్ ఆబ్రాడాబ్రా. అబ్రకదబ్రా. ఎస్. ఇప్పుడు ఏమైనా చదవాలి, మంత్రాలు చదవాలి, నేను అవసరం లేదా? వస్తే చదవచ్చు. నాకు అబ్రకదబ్రానే వచ్చు, అది 4 సార్లు చదవమంటే చదువుతా. సరే చెప్పు 4 times, అప్పుడు దాకా అయిపోతుంది. నేను ఇంపోజిషన్ నాకు. అబ్రకదబ్రా 1 2 3 4. ఓహ్ వెరీ స్మార్ట్ అండి. నార్త్ ఇండియన్ రెసిపీ తిన్నాడు కదా బాదాం, అందుకే బ్రెయిన్ వర్క్ చేస్తుంది. అవును చూసావా, ఇక్కడ ఉండబట్టే నార్త్ ఇండియన్ రెసిపీ చేయాలని చెప్పి వర్క్ చేసి నాకు ఇచ్చారు ఐటమ్. సో సుజిత్ చూసావా, థర్మాకోల్ బాల్స్ లెక్క వచ్చేస్తాయి ఇవి. అవును కదా, సేమ్ థర్మాకోల్ బాల్స్ లాగా చాలా వైట్ గా నీట్ గా చాలా బాగున్నాయి. ఎస్ ఎస్. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ ఇవ్వండి, ఒక బౌల్లో తీద్దాం. ఇంకాసేపు ఉంచితే పాప్కార్న్ టైప్లో అయిపోతుంది. ఎస్, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది కొంచెం కొంచెం. సో సుజిత్ సగ్గుబియ్యం ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి బాదం పప్పుని ఫ్రై చేద్దాం. నెక్స్ట్ మళ్ళీ బాదం పప్పుని ఫ్రై చేస్తే బాదం పప్పు కూడా పెద్ద అయిపోతాయి. అది కాదు, ఎందుకు తెలుసా, సౌత్ ఇండియన్ బాదం పప్పు. ఓకే, మేము ఎప్పుడు కాన్స్టెంట్ గా అలాగే ఉంటాం అనమాట. వేటికి లొంగం మేము, అర్థమైంది కదా. సో బాదం కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. సో బాదం ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పల్లీల్ని ఫ్రై చేద్దాం. పల్లీలా అంటే ఓకే, ఒక పొద్దులో తింటారు, పల్లీలు తినేదేంటి? నార్త్ ఇండియన్ ఫాస్టింగ్ లో ఇవన్నీ తినొచ్చు. అంతేనండి. తర్వాత ఎప్పుడు నాన్ వెజ్ చికెన్ ఐటమ్స్ కూడా పెట్టేసి నార్త్ అలా లేదు, నార్త్ ఇండియన్స్ అందరూ వచ్చి నీకు చంపేస్తారు ఇలా చెప్పావంటే. ఎందుకు అసలు నాన్ వెజ్ తింటారు నార్త్ ఇండియన్స్? అలా కాదు, ఫాస్టింగ్ అప్పుడు ఇవే తింటారు. పల్లీలు చక్కగా ఫ్రై అయిపోయాయి, పొయ్యి ఆపేద్దాం. ఇంకేమైనా ఫ్రై చేయాల్సిన ఐటమ్స్ ఏమైనా ఇక్కడ? అంతే, ఇంకేం లేవు. ఓకే, మొత్తం టోటల్గా సగ్గుబియ్యం అండ్ బాదం తర్వాత పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి. సో సుజిత్ ఇది సైడ్లో పెడదాం. అసలు నూనె, వేడి వేడి నూనె అంటే నాకు భయము.